ఫ్రెండ్స్, నేను విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను. ఫస్ట్ ఎప్పుడు టెంపుల్ బస్సులో వెళ్ళేవాడిని. ఈసారి అయితే ఆర్టీసీ బస్సు ఉండే. ఆర్టీసీ బస్ ఎక్కాను విజయవాడ బస్ స్టాండ్ నుంచి. చాలా రోజులైంది. నా కాలేజ్ డేస్లో ఎవ్రీ 1 ఇయర్కి, ఎవ్రీ 3 monthsకి నేను విజిట్ చేస్తూ ఉన్నా. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ఉండే నాకు. అలా బస్సులో వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మన అమరావతి అని లోగో ఉంది. అలా ముందుకెళ్తుంటే మనం కృష్ణ బ్యారేజ్ వస్తుంది. కృష్ణ బ్యారేజ్లో అయితే ఏ గేట్స్ ఓపెన్ లేవు. వాటర్ ఫ్లో కూడా అంత లేదు. ముందులాగా వర్షాలు పడలేదు ఈ టైం. ఇట్స్ వెరీ నైస్. చూడండి, మన కృష్ణా బ్యారేజ్ వచ్చింది. ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది. ఈవినింగ్లో లైట్స్ వేస్తారు, అది ఇంకా చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత అక్కడ బస్ దిగాను. నేను బస్ దిగి నడుచుకుంటూ వెళ్ళాను టెంపుల్ దగ్గరికి. అండ్ టెంపుల్ దగ్గర ముందైతే దగ్గరికి వెళ్ళేది, ఇప్పుడు కొత్తగా గేట్స్ అవన్నీ పెట్టారు. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. చాలా ఎక్సైటింగ్గా ఉండే, చాలా రోజుల తర్వాత వెళ్తున్నానని. తర్వాత మెట్ల ద్వారా నుంచి వెళ్ళాను, కానీ అక్కడైతే స్టెప్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. పైన నుంచి వాటర్ ఫ్లో అయితే ఉన్నింది. అందరూ జాగ్రత్తగా వెళ్ళొస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం వాటర్ ఫ్లో పైన నుంచి క్లీన్ చేసేదాన్ని. చూడండి వాటర్. నేను చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాను. అట్ లాస్ట్ ఫైనల్లీ దేవుడి దగ్గరికి వచ్చాను. అమ్మ దర్శనం చేసుకున్నాను. అక్కడ వెనకాల వ్యూ అయితే ఏమో అమ్మవారి విశ్వరూపం లాగా ఉండే. చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా రోజుల తర్వాత అమ్మ దర్శనం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe for more videos. Thank you. Share, comment, like.